షలోం అలైకిం. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. క్రిస్మస్ ఈజ్ అరౌండ్. క్రిస్మస్ ఒక 20 రోజుల్లో మన ముందుకు రాబోతుంది. అఫ్ కోర్స్ దిస్ ఇస్ ఆల్ క్రిస్మస్ సీజన్. ఈ డిసెంబర్ అంతా కూడా క్రిస్మస్ మాసమే. ఆయా చోట్ల క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ క్యారల్స్, క్రిస్మస్ స్వీట్స్ చాలా ఉల్లాసంగా జరిగించుకుంటారు. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియ దేవుని ప్రజలారా, క్రీస్తు మన కొరకై జన్మించాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్. ఈ క్రీస్తు మన కొరకు జన్మించాడనే సందేశాన్ని మీరు మాత్రమే ఆనందించకుండా దయచేసి మీ ఇరుగు పొరుగు వారితోటి, మీ స్నేహితులతోటి, మీ యొక్క కలీగ్స్ తోటి మీరు పంచుకోవాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. 2024 మే బి ద లాస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ, ఫర్ మీ. మనం క్రీస్తు గురించి చెప్పకుండా మనం మరణిస్తే దేవుని సన్నిధిలో లెక్క చెప్పాల్సి ఉంటుంది. మనం బ్రతికిన కాలం అంతా ఏం చేస్తాం? చర్చిలకు వెళ్ళినాం దేవా, మంచి పాటలు పాడినాం దేవా, మేము మంచి ప్రసంగాలు చేసినాం దేవా, ఇవన్నీ దేవుని లెక్కలు రావు. నీవు నా కొరకు ఎన్ని ఆత్మల్ని నడిపించావు? గాడ్ ఆస్క్ దట్. ఆ లెక్కలు మనం తేడా రాకూడదు. ఈ దేవుని ప్రజలారా, ఈ క్రిస్మస్ మంచి సమయం. మీరు యూ క్యాన్ టాక్ అబౌట్ జీసస్. క్రీస్తు గురించి చెప్పండి, క్రీస్తు గురించి పరిచయం చేయండి. యేసు దేవుని కుమారునిగా ఈ లోకమందు నీ కొరకు నా కొరకు అవతరించాడనే విషయం వారికి తెలియచేయండి. యేసు దేవుని కుమారుడు. ఈ మాట చెప్పడానికి చాలా మంది తటపటాయిస్తారు, వెనుక ముందరైతారు. ఒకవేళ దేవుని కుమారుడు అంటే వాళ్ళు ఏమనుకుంటారు? దేవుని కుమారుడని మేకే సరిగా అర్థం కాలేదు, అవతల వాళ్ళకి ఎట చెప్పాలా, దేవుని కుమారుని గురించి మేము ఏ విధంగా పరిచయం చేయాలి అనే ఒక ప్రశ్నలు మీలో ఉండొచ్చు. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. వై షుడ్ వి బి అఫెండెడ్? మనం ఎందుకు బాధపడాలి? మనం ఎందుకు వెనుకంజ వేయాలి? మనం ఎందుకు ఏ విషయంలో మనం సిగ్గుపడాల్సిన పని లేదు. ప్రియ దేవుని ప్రజలారా, యేసు దేవుని కుమారుడు, సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు అంటే దేవునికి కుమారునిగా ఈ లోకమందు జన్మించాడు. యోహాను సువార్త 3:16 మనం చెప్పుకుంటాం కదా, కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడును అని మనం చెప్పుకుంటాం. ఎలా పుట్టాడు? కుమారునిగా పుట్టాడు. హి వాజ్ బోర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్. దేవుని యొక్క కుమారునిగా ఆయన ఈ లోకమందు జన్మించాడు. ఇస్లాం నమ్ముతారండి, యేసు పైగంబర్ అని. ఇస్లాం నమ్ముతారు, కన్య మరియ గర్భమందు దేవుని ఆత్మ ద్వారా యేసు జన్మించాడనేది ఇస్లాం వాళ్ళు నమ్ముతున్నారు. క్రైస్తవులు నీవు నాకు సిగ్గుపడాల్సిన పనేం లేదు. వీ కెన్ డేర్ సే ఇట్. మరియా పరిశుద్ధాత్మ ద్వారా కమ్ముకొనుట ద్వారా దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. హెబ్రీ పత్రిక 10:5 చెప్తాడు కదా, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. God formed the image, God formed a structure in the womb of Mary. మరియ యొక్క గర్భమందు దేవుడు ఒక రూపమును ఏర్పరిచాడు. యు హ్యావ్ ద వర్సెస్. వాక్యంలో ఉన్న పదాలను బట్టి మీరు యేసు దేవుని కుమారునిగా చెప్పండి, యేసు దేవుని కుమారునిగా జన్మించాడని చెప్పండి. ఈ క్రిస్మస్ ట్రీ, స్టార్, డెకరేషన్స్, అన్నవస్త్రాల గురించి మాట్లాడకండి. ఒకవేళ మాట్లాడినా డైరెక్ట్ దెమ్ టు జీసస్. యేసు దగ్గరికి మీ యొక్క మాటల్ని తీసుకుని వెళ్ళండి. లెట్ దెమ్ నో దట్ జీసస్ ఈజ్ బోర్న్. యేసు జన్మించాడని, యేసు ఇతరుల వలె జన్మించలేదని, ఇతరులతో పోటీ లేనివాడని, వాళ్ళతో సాటి వాళ్ళకంటే గొప్పవాడని, ఆయనకు సాటి అయిన వారు వేరొకడు లేడనే విషయాన్ని దయచేసి మీ స్నేహితులతో చెప్పండి. క్రీస్తు గురించి చెప్పండి. క్రీస్తు గురించి చెప్పకపోతే అది క్రిస్మస్ కాదు. మనము అన్న వస్త్రాలు ధరించుకొని, అన్న వస్త్రాలు చేసుకొని, మనం తిని త్రాగి సంతోషించడం, దీనికోసం పండుగలు దేవుడు ఇయ్యలేదు. ఎవ్రీ ఫెస్టివల్ హ్యాస్ ఎ రీజన్. ప్రతి పండుగకు దేవుడు ఒక కారణాన్ని ఇచ్చాడు. కాబట్టి మీరు దయచేసి యేసుక్రీస్తుని పరిచయం చేయండి. యేసుక్రీస్తుని పరిచయం చేసేటప్పుడు ఒకవేళ మీకే కొన్ని ప్రశ్నలు రావచ్చు. యేసు ఈ లోకమందు జన్మించినప్పుడు తండ్రే కుమారునిగా ఈ లోకమందు ప్రవేశించాడా? లేదు. తండ్రి పరలోకమందే ఉన్నాడు, కుమారుడు
తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న ఆ కుమారుడు తండ్రిని బయలుపరిచాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మీరు చూస్తారు. జీసస్ డెపిక్టెడ్, యేసుక్రీస్తు తండ్రిని మనకు కనపరిచాడు. ఆ విషయమయ్యే యూదులు పలుమార్లు యోహాను సువార్త 10లో ఆయన పైన రాళ్లతో కొట్టడానికి, ఆయన చంపేయడానికి ప్రయత్నం చేశారు. బికాస్ ఆఫ్ ద క్లెయిమ్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుణ్ణి అని పరిచయం చేసుకున్నందుకు. సో దేవుని కుమారుడు అని చెప్పటంలో అపవాదికి భయం కలుగుతుంది, అపవాది సిగ్గుపడుతుంది, అపవాది పారిపోతాడు. దేవుని ప్రజలారా, టెల్ దెమ్ దట్ జీసస్ ఇస్ సన్ ఆఫ్ గాడ్. యేసు దేవుని కుమారునిగా చెప్పండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవునిలో తండ్రి ఆత్మస్వరూపై ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించవాలని యేసుక్రీస్తు ఆ సమరయ స్త్రీతో చెప్పాడు. దేవుడు ఆత్మగా ఉన్నాడు, కుమారుణ్ణి శరీరమును ధరించుకొని లోకానికి పంపించాడు. దెన్ వాట్ వాజ్ హీ? ఆయన ఏమై ఉన్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను మనం చదువుతాం కదా. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ద వర్డ్ వాజ్ గాడ్. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. యు హ్యావ్ ఆల్ ది బిబ్లికల్ ఎవిడెన్సెస్. కాబట్టి చక్కగా చెప్పండి, క్రీస్తు మన కొరకై పంపించిన దేవుని కుమారుడని చెప్పండి. రెండవ ప్రశ్న కలగవచ్చు, దేవుని కుమారునిగా పంపించబడ్డవాడు నిర్మించబడ్డాడా, సృజించబడ్డాడా? దేవుని యొక్క కుమారుడు పంపబడ్డాడు. సన్ ఆఫ్ గాడ్ ఈజ్ సెంట్ ఇన్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి పంపించబడ్డాడు. ఎవరైనా? ఆదియు అంతము అయినటువంటి దేవుడు, అల్ఫా ఓమేగా అని నేనే అని చెప్పినటువంటి ప్రకటన గ్రంథంలో చెప్పిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరం ధరించుకొని పంపించబడ్డాడు. వై నాట్ ఇన్ అదర్ ఫార్మ్స్? ఎందుకు ఇతర రకాలుగా కాదంటే, దేవుడు తాను చేతులారా సృష్టించిన మానవుని పాపంలో పడి కొట్టుమిట్టాడుతుంటే, తనకు తాను రక్షణ కలిగించుకోలేని పరిస్థితులుంటే, తిరిగి తన ఎద్దకు రాలేని పరిస్థితులుంటే, తన కుమారునికే శరీరమును ధరింపచేసి ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా సకల ప్రజలు రక్షణ నొందినట్టుగా యేసుక్రీస్తునందు నీవు నేను ఆయనకు కుమారులుగా చేయబడటానికి దేవుడు యేసుక్రీస్తును పంపించాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ ఎనాలజీ! ఎంత గొప్ప విశ్లేషణ మనం చూడగలుగుతాం. అన్ని జనుల వద్దకు పంపలేదు, అన్య పద్ధతుల్లో దేవుడు పంపలేదు, పశువుగా పంపలేదు, పక్షిగా పంపలేదు, విచిత్ర ఆకారాలతో పంపలేదు, నీ వలె నా వలె పంపించాడు. అండ్ హీ వాజ్ హియర్ లైక్ అస్. మనలో ఒకని వలె ఉన్నాడు, మనతో ఒకని వలె ఉన్నాడు. ఆయన అలసిపోయాడు, ఆకలిగా ఉన్నాడు, నిద్రపోయాడు, ఆయన శ్రమపడ్డాడు, శోధించబడ్డాడు, వేధించబడ్డాడు, తిరస్కరించబడ్డాడు, గాయపరచబడ్డాడు, రక్తం కార్చేంతగా ఆయనను హింసించారు. ప్రియ దేవుని బిడ్డలారా, బికాస్ గాడ్స్ వర్డ్ బికేమ్ ఎ సాక్రిఫైస్ ఫర్ అస్. దేవుని యొక్క వాక్యం నీ కొరకు నా కొరకు ఈ లోకమందు బలి పశువుగా పంపించబడ్డాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను అంటాడు కదా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్లగా ఈ లోకమందు ఆయన లోకానికి పంపించబడ్డాడు. నీ వలె నా వలె ఉన్నాడు. ఆయన నీలో నాలోకనిగా ఉన్నాడు. పాపము లేనివాడుగా జీవించాడు. మనందరి పాపమును ఆయన వీపు మీద మోసుకుని మనందరం చెల్లించాల్సినటువంటి పాపపు క్రయధనాన్ని, మనము పడవలసిన పాపపు శిక్షను ఆయన తీసుకుని ఆయన మనల్ని విడుదల చేశాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వానిని కూడా రక్షించుటకు ఆయన సమర్థుడు. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్. దేవుని ప్రజలారా, టెల్ దెమ్ దట్ జీసస్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్. యేసు దేవుని కుమారుడని చెప్పండి. ఇట్స్ ఎ గ్రేట్ వర్డ్ దట్ కాజెస్ ఫియర్ ఇన్ ద స్పైన్ ఆఫ్ ది డెవిల్. అపవాది వెన్నులో వణుకు పుట్టించే దేవుని కుమారుడు అనే పదాన్ని మీరు వాడండి. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనడో వాడే క్రీస్తు విరోధి అని యోహాను పత్రికల్లో యోహాను చెప్పాడు.
దేవుని కుమారునిగా మనం ఒప్పుకోలేదంటే, మనమే సరిగా నమ్మలేదంటే, మనకే ఇంకా సరైన అవగాహన రాలేదంటే మనం సిగ్గుపడాలి. ఒకవేళ దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకి ఈ యొక్క క్రీస్తు దైవత్వం, క్రీస్తు యొక్క మానవ సంపూర్ణత, వీటిని సరిగా అర్థం చేసుకుంటే, లెట్స్ ఇంట్రడ్యూస్ జీసస్. ఈ అన్నవస్త్రాల కంటే, ఈ పిండి వంటల కంటే, ఈ అనేకమైన జిలుగు వెలుగుల కంటే క్రీస్తుని గురించి ఆనందిద్దాం, క్రీస్తుని గురించి పరిచయం చేద్దాం, క్రీస్తు దేవుని కుమారుడని చెప్తాం, క్రీస్తు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడని చెప్తాం, నన్ను రక్షించిన క్రీస్తు నిన్ను రక్షిస్తాడని చెప్దాం. జస్ట్ బిలీవ్. విశ్వసించుట మన వలన అయితే విశ్వసించువానికి సమస్తము సాధ్యమని యేసుక్రీస్తు చెప్పాడు. సో బిలీవ్ ఇన్ జీసస్. యేసునందు విశ్వసిస్తే నీకు రక్షణ. ప్రియ దేవుని ప్రజలారా, సంబరాలలో అంబరాన్ని అంటేటటువంటి ఈ ఆటపాటల్లో దయచేసి క్రీస్తును మిస్ కాకండి, క్రీస్తును మిస్ చేయకండి. క్రీస్తు కనబడకుండా పోతున్నాడు. అనేకమైన ఆ నేటివిటీ సీన్లో, ఆ దృశ్యంలో క్రీస్తు ఎక్కడున్నాడో వెతకాల్సి వస్తుంది. మన యొక్క పండగలో, మన వాతావరణాల్లో, మన యొక్క ఈ సంబరాలు, ఈ సరదాలు, ఈ వేడుకల్లో ఎక్కడున్నాడు యేసు? ఎక్కడున్నాడు యేసు? ఆ యేసును చూపించాలి. యేసు లేకుంటే ఈ మిగతా ఈ వేడుకంతా కూడా వేస్టే. యేసును కనపరుస్తున్నామా? యేసును పరిచయం చేస్తున్నామా? యేసు గురించి మనం చెప్తున్నామా? చెప్పకుంటే దయచేసి ఈ 2024 సంవత్సరమైనా చెప్పండి. 20 రోజులు 20 మందికి చెప్పండి. ప్రార్థన చేసి చెప్పండి. మీరు చెప్పిన వారి కొరకు ప్రార్థన చేయండి. దేవా, ఓపెన్ దేర్ హార్ట్స్, వారి హృదయాలను తెరువు దేవా అని ప్రార్థన చేయండి. మనం చెప్పిన దేవుడు వారి హృదయాలను తెరవకుంటే కార్యం జరగదు. కాబట్టి ప్రే దట్ గాడ్ విల్ ఓపెన్ దేర్ హార్ట్స్. దేవా, వారి హృదయాలను తెరువు. ఇస్లామిక్ దేశాలలో వందలు వేలల్లో క్రీస్తు యొద్దకు వస్తున్నారు, క్రీస్తును సొంత రక్షకునికి అంగీకరిస్తున్నారు. మన దేశంలో అంత గొప్ప ఉద్యమం జరగటం లేదు. మనకు తెలిసిన ఉద్యమం అంతా అనేక సభలు సమావేశాలే. మనకు తెలిసిన ఉద్యమం అంతా కూడా చాలా విచిత్రమైన ధోరణి. రక్షణ పొందిన ఆత్మల్ని బట్టే ఉద్యమం అని పిలువబడుతుంది. సో డూ వీ హ్యావ్ దట్ రివైవల్? డూ వీ హ్యావ్ దట్ రీజనరేషన్? మనకు అది జరుగుతుందా? క్రీస్తు యొద్దకు కొత్త ఆత్మలు తేబడుతున్నాయా? నీ వలన నా వలన ప్రభువుకి ఏం ప్రయోజనం? మనం అన్ని పొందుకున్నాం, స్వస్థత పొందుకున్నాం, ఆరోగ్యం పొందుకున్నాం, అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నాం, ఇల్లు అడుగుతున్నాం, కుటుంబాలను అడుగుతున్నాం, పిల్లలను అడుగుతున్నాం, విద్యాబుద్ధులను అడుగుతున్నాం. ఇంక జీవితం అంతా అడుక్కోవటమేనా? క్రీస్తు కొరకు నేను ఏం చేయగలుగుతాను? నా వలన క్రీస్తుకు ఏం ప్రయోజనం? క్రీస్తు చూస్తున్నాడు. నా వలన ఫలానా వ్యక్తి క్రీస్తు గురించి చెప్పగలిగాడు, చెప్పగలిగింది అంటే పరలోకమందు మహదానందం. దేవునికి ఆనందం కలిగిద్దామా? దేవునికి మనకిచ్చిన రక్షణను బట్టి దుఃఖం కలగజేద్దామా? డిసైడ్ యువర్ సెల్ఫ్. మీరు నిర్ణయించుకోనండి. డోంట్ మిస్ దిస్ క్రిస్మస్. 2024వ క్రిస్మస్ను చేజారనివ్వకండి. ప్రార్థించండి, క్రీస్తును పరిచయం చేయండి, క్రీస్తు యొద్దకు నడిపించండి. ఒకవేళ వారు వెంటనే క్రీస్తు యొద్దకు రాకున్నా మీరు చెప్పిన మాటల్ని పరిశుద్ధాత్ముడు వారి హృదయాల్లో అగ్ని వలె మండింపజేస్తాడు. అప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యం జరుగుతుంది. సో లుక్ unto God, లుక్ unto Jesus and tell them that Jesus is Son of God. యేసు దేవుని కుమారుడని ఘంటా పదంగా చెప్పండి. దేవుడు మనల్ని దీవిస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. విష్ యూ ఆల్ ఏ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్, బ్లెస్డ్ క్రిస్మస్, అండ్ లెట్ యువర్ బ్లెస్సింగ్ బీ ది అడిషన్ ఆఫ్ సోల్స్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రార్థన. సర్వాధికారి పరిశుద్ధుడా జీవము గల దేవా, నీకు వందనాలు. మమ్మను వెతికి రక్షించుటకు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించావు. యేసు దేవుని కుమారుడని చెప్పుట కంటే ఎక్కువైనటువంటి ఆనందం మాకు లేదు ప్రభువా, ఎక్కువైన సందేశం మాలో లేదు ప్రభువా. కాబట్టి క్రీస్తు దేవుని కుమారుడని చెప్పుటకు మా హృదయాలను సిద్ధపరచండి. పరిశుద్ధాత్మ ద్వారా ఆ ఆవేశం కలిగించండి, ఆ యొక్క గొప్ప రక్షణ కలిగించండి. వాక్యం విన్న బిడ్డల యుద్ధకు నీవెంచుకున్న ఆత్మలను నడిపించండి. యేసు దేవుని కుమారుడని
నమ్మి విశ్వసించుట ద్వారా రక్షణ పొందే కృప అనేకులకు అనుగ్రహించండి. నీకు వందనాలు ప్రభువా. ఈ సమయమంతా వేస్ట్ చేశాం, కనీసం ఈ సంవత్సరాన్ని వేస్ట్ కానియకుండా నీ సన్నిధిలో సరిగా వాడుకునే కృప మా అందరికీ అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ఆయన వాక్యమును విని దేవుని కుమారుని లోకానికి పరిచయం చేసి దేవుని యొక్క కుమారునిలో తమ యొక్క జీవమును భద్రం చేసుకుని బిడ్డలందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.